హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మనకి అట్ల తద్ది నోము ఏ రోజు వచ్చింది, పూజ సమయం, ఏ సమయంలో పూజని చేసుకొని నోము నోచుకొని ముత్తైదులకు వాయనం ఇవ్వాలి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా చేరుతుంది. పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళై ముత్తైదువులు అందరూ కలిసి ఆచరించుకునే ఈ అట్ల తద్ది నోము. దీనిని అట్ల తద్ది, ఇంకా ఉయ్యాల పండుగ, ఇంకా గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ 2024 సంవత్సరంలో మనకి అట్ల తద్ది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం తిథియ తిథి ప్రారంభం సమయం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 అక్టోబర్ 19వ తేదీ శనివారం పగలు 12:52 నుంచి 2024 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10:48 వరకు తిథియ తిథి మనకి ఉన్నదండి. ఈ అట్ల తద్ది నోము మీ ఇంటి ఆచారాలని బట్టి నోచుకోవాలండి. కొంతమంది ఉదయం నోముని నోచుకుంటారు, కొంతమంది సాయంత్ర సమయంలో నోముని నోచుకుంటారు. ఉదయమైనా సాయంత్రమైనా మీకు అలవాటుని బట్టి ఈ నోముని నోచుకోవాలి. మీరు ఏ సమయంలో నోచుకున్నా ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే శుభ సమయం అన్నది మీకు చెప్తాను. మీరు ఈ సమయాన్ని నోట్ చేసి పెట్టుకొని ఆ సమయాల్లో మీరు నోముని నోచుకోండి. అట్ల తద్ది నోము ఉదయం నోచుకోవాలి అనుకునేవారు 2024 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం, ఈరోజు నక్షత్రం కృత్తిక, పగలు 1:21 వరకు ఉన్నది. నెక్స్ట్ రోహిణి. ఈ నోము నోచుకోవాలి అనుకునేవారు శుభ సమయం ఉదయం 5:09 నుంచి ఉదయం 10:53 వరకు ఈ నోము నోచుకోవచ్చు. ఇంకా సాయంత్ర సమయంలో నోచుకోవాలి అనుకునేవారు శుభ సమయం 2024 సంవత్సరం అక్టోబర్ 19 శనివారం, నక్షత్రం భరణి, పగలు 2:38 వరకు, తదుపరి నక్షత్రం కృత్తిక. ఈరోజు నోము నోచుకోవాలి అనుకునేవారు సాయంత్రం 4:53 నుంచి సాయంత్రం 6:29 వరకు ఉన్నది. ఇంకా నోమును నోచుకొని ముత్తైదువులకంతా వాయనం ఇచ్చిన తరువాత చంద్ర దర్శనం చేసుకొని లేదా నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్షను ముగించుకోవాలి. ఉదయం నుంచి ఉపవాసం చేసిన వారు రాత్రిపూట మనము టిఫిన్ లాంటిది తీసుకోవడం మంచిది. అన్నం లాంటిది కాకుండా లైట్గా టిఫిన్ లాంటిది తీసుకొని ఉపవాస దీక్షని పూర్తి చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అట్ల తద్ది, కొన్ని ప్రాంతాల్లో అట్ల తదియ అని కూడా అంటారు. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.